ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సుఖశాంతుల వరదానం ఒక్క బాబా నుండి మాత్రమే లభిస్తుంది. ఏ దేహదారుల నుండి లభించదు. మీకు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: బాబా చెతలో వెళ్ళేందుకు, సత్యుగం ఆదిలో వచ్చేందుకు పురుషార్థం ఏది? జవాబు: బాబా చెతలో వెళ్ళాలి అంటే సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. సత్యుగం ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని తెంచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. ఒక్క తండ్రి మతాన్నే అనుసరిస్తే ఉన్నత పదవి పొందే అధికారం లభిస్తుంది. పాట: నయనహీనులకు మార్గాన్ని చూపించండి ప్రభు. ఓం శాంతి. ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు. ఎందుకంటే అందరికీ తండ్రి ఒక్కరే. వారినే రచయిత అని అంటారు. రచన రచయితను పిలుస్తుంది. బాబా అర్థం చేయించారు. భక్తి మార్గంలో మీకు ఇరువురు తండ్రులు ఉన్నారు. ఒకరు లౌకికం, మరొకరు పారలౌకికం. సర్వాత్మల తండ్రి ఒక్కరే. తండ్రి ఒక్కరే అయినందున ఆత్మలందరూ పరస్పరం సోదరులము అని అంటారు. ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత, దయ చూపించండి, క్షమించండి అని ఆ తండ్రిని పిలుస్తారు. భక్తుల రక్షకుడు భగవంతుడు ఒక్కడే. మొట్టమొదట మనకు ఇద్దరు తండ్రులు అనే విషయాన్ని అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. పోతే లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు. ఇప్పుడు లౌకిక తండ్రి గొప్పవారా లేక పారలౌకిక తండ్రి గొప్పవారా? లౌకిక తండ్రిని ఎప్పుడూ భగవంతుడని లేక పరంపిత అని అనరు. ఆత్మల తండ్రి ఒక్క పరంపిత పరమాత్మయే. ఆత్మ పేరు ఎప్పుడు మార్పు చెందదు. శరీరం పేరు మారుతుంది. ఆత్మ భిన్న భిన్న శరీరాలను ధరించి పాత్రలను అభినయిస్తుంది, అనగా పునర్జన్మలు తీసుకుంటుంది. చివరికి మొత్తం ఎన్ని జన్మలు లభిస్తాయో అది కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లల్లారా, మీకు మీ జన్మల గురించి తెలియదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. వారి పేరు శివ. శివ్ పరమాత్మ అని కూడా అంటారు. శివ జయంతి లేక శివరాత్రి కూడా ఆచరిస్తారు. వారు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. నిరాకార లోకం నుండి పాత్ర చేసేందుకు సాకార లోకానికి వస్తుంది. ఇప్పుడు నిరాకార శివుడు శరీరం లేకుండా పాత్రను అభినయించలేరు. మనుషులు ఈ విషయాలను కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు. నయనరహితులుగా ఉన్నారు. ఈ శరీరంలో 2 నేత్రములైతే అందరికీ ఉన్నాయి, కానీ మూడవదైన జ్ఞాన నేత్రం ఎవ్వరికీ లేదు. దీనిని దివ్య చక్షు అని కూడా అంటారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోయింది. అందుకే నయనహీనులకు మార్గాన్ని చూపమని పిలుస్తుంది. ఎక్కడికి మార్గం చూపించాలి? శాంతిధామము, సుఖధామానికి. సర్వుల సద్గతి దాత సద్గురువు ఒక్కరే. మనుషులకు గురువులై సద్గతిని ఇవ్వలేరు. స్వయం సద్గతిని పొందలేరు. ఇతరులకు కూడా ఇవ్వలేరు. ఒక్క తండ్రి మాత్రమే సర్వులకు సద్గతిని ఇవ్వగలరు. ఆ అల్ఫైన తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి చెప్తారు, ఏ మనుషు మాతృలు ముక్తి జీవన్ముక్తిని, శాంతి సుఖాలను సదాకాలానికి ఇవ్వలేరు. సుఖశాంతుల వరదానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మనుషులకు ఇవ్వలేరు. భారతవాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు సత్యుగ స్వర్గవాసులుగా ఉండేవారు. ఆత్మ పవిత్రంగా ఉండేది. భారతదేశాన్ని స్వర్గమని అంటారు. అప్పుడు ఆత్మలు పవిత్రంగా సతోప్రధానంగా ఉండేవి. నేటికి ఖచ్చితంగా 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా సతోప్రధానంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగానికి కూడా అంతిమ సమయం. దీనిని నరకమని అంటారు. ఇదే భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు చాలా ధనవంతంగా ఉండేది. వజ్ర వైడూర్యాల భవనాలు ఉండేవి.
తండ్రి పిల్లలకు స్మృతి కలిగిస్తున్నారు. సతయుగం ఆదిలో ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది. దాన్ని స్వర్గము, వైకుంఠము అని అంటారు. ఇప్పుడు స్వర్గము లేనేలేదు. ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా భారతదేశంలోనే వస్తారు. నిరాకారుడైన శివుణ్ణి జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ వారు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఆత్మలమైన మన తండ్రి శివుడు, వారి జయంతిని మనం ఆచరిస్తాము. తండ్రి జీవన చరిత్ర కూడా తెలియదు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారని వారి మహిమను కూడా గానం చేస్తారు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి, మేము చాలా దుఃఖంలో ఉన్నామని పిలుస్తారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగలపెడతారు కదా. కానీ 10 తలల రావణుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు. మనము రావణుణ్ణి ఎందుకు తగలపెడతాము? ఇతను ఎలాంటి శత్రువైనందున అతని బొమ్మను తయారు చేసి తగలబెడుతున్నామని ఎవరికి తెలియదు. భారతవాసులకు అస్సలు తెలియదు. ఎందుకంటే జ్ఞానం అనే 3వ నేత్రం లేదు. అందుకే వారు రామరాజ్యం కావాలని వేడుకుంటారు. స్త్రీలో 5 వికారాలు, పురుషునిలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని రావణ సాంప్రదాయము అని అంటారు. ఈ రావణుడు అనే పంచ వికారాలే అత్యంత పెద్ద శత్రువు. ఇతని దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తారు. మేము తగలపెడుతున్న ఈ రావణుడు ఎవరో భారతవాసులకు తెలియదు. రావణ రాజ్యము అనగా 5 వికారాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయో కూడా ఎవరికి తెలియదు. రామరాజ్యం సత్యత్రేతాయుగాలలో, రావణరాజ్యం ద్వాపర కలియుగాలలో ఉంటుందని తండ్రి అర్థం చేయిస్తారు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారికి ఈ రాజ్యం ఎక్కడి నుండి ఎలా లభించిందో ఎవరికి తెలియదు. ఇవి తెలుసుకోవాల్సిన విషయాలు. దీనిపై గమనం ఉంచాలి. తండ్రి అత్యంత ప్రియమైన వారు. అందుకే వారిని భక్తి మార్గంలో కూడా పిలుస్తారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు దుఃఖానికి నామరూపాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఇది దుఃఖధామం. అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే నయనహీనులుగా ఉన్నారు. శాస్త్రాల ద్వారా ఎవరికి జ్ఞాన 3వ నేత్రం లభించదు. జ్ఞాన నేత్రం జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్ముడే ఇస్తారు. ఆత్మకు 3వ నేత్రం లభిస్తుంది. తాను ఎన్ని జన్మలు తీసుకున్నదో, సత్యుగంలో ఏ దేవీ దేవతా రాజ్యం ఉండేదో అదేమైపోయిందో ఆత్మ మర్చిపోయింది. మనుషులు 84 జన్మలు తీసుకుంటారని గానం కూడా చేస్తారు. 84 జన్మల చక్రం అని కూడా అంటారు. కానీ ఏ ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది? ఎవరైతే మొట్టమొదట భారతదేశంలోకి వస్తారో వారు దేవీ దేవతలుగా ఉండేవారు. వారు మళ్ళీ 84 జన్మలు అనుభవించి చివరిలో పతితంగా అవుతారు. హే పతిత పావన అని మహిమ కూడా చేస్తారు. కనుక తాము పతితులము అని వారే నిరూపిస్తారు. కనుకనే ఓ పతిత పావన రండి, మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు. ఎవరు స్వయం పతితులుగా ఉంటారో వారు ఇతరులను పావనంగా ఎలా చేయగలరు? బాబా చెప్తారు, అర్ధకల్పం భక్తి మార్గంలో రావణ రాజ్యం 5 వికారాలున్న కారణంగా భారతదేశం ఇంతటి దుఃఖాన్ని పొందింది. 84 జన్మలు తప్పకుండా తీసుకుంటారు. దీని లెక్క కూడా అర్థం చేయించాలి. మొట్టమొదట సత్యుగంలో సతో ప్రధానంగా, త్రేతాలో సతో, ఆత్మలో మలినాలు చేరతాయి. తండ్రి భారతదేశంలోనే వస్తారు. శివ జయంతి ఆచరింపబడుతున్నది కదా. మిగిలిన ఆత్మలందరూ గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. నేను సాధారణ వృద్ధ శరీరంలో ప్రవేశిస్తాను. ఇది ఇతన్ని అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఏ ఒక్కరికి మాత్రమే అర్థం చేయించరు. ఇది గీతా పాఠశాల. మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు ఇక్కడ రాజయోగం నేర్పించబడుతుంది. మీరు ఇక్కడకు స్వర్గ సామ్రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు వచ్చారు. దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు. గీత చదవటం ద్వారా ఎవరూ రాజులుగా అవ్వలేరు. ఇంకా పేదవారుగా అవుతూ వచ్చారు. తండ్రి గీతా జ్ఞానాన్ని వినిపించి
రాజులుగా తయారు చేస్తారు. ఇతరుల ద్వారా గీతను వినటం వల్ల నిరుపేదలుగా అయిపోయారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు శాంతి, పవిత్రత, సుఖ సంపదలు ఉండేవి. పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. అక్కడ హింసకు నామరూపాలే లేవు. మళ్ళీ ద్వాపరం నుండి హింస ప్రారంభమైంది. కామఖడ్గాన్ని ఉపయోగిస్తూ మీ స్థితి ఇలా తయారైంది. సత్యుగంలో 100% ఐశ్వర్యవంతులుగా సతోప్రధానంగా ఉండేవారు. ఈ రహస్యం ఏ మనుషులకు, ఏ సాధు సత్పురుషులకు మొదలైన వారెవ్వరికీ తెలియదు. జ్ఞానసాగర్లు పతిత పావనులైన తండ్రియే వచ్చి సతోప్రధానంగా అయ్యేందుకు యుక్తులు తెలిపిస్తారు. రావణ మతానుసారం మనుషుల స్థితి ఎలా అయిపోయిందో చూడండి. రాజులు కూడా ఎవరైతే పవిత్ర రాజులుగా ఉండి వెళ్ళిపోయారో వారి చరణాలపై పడి, మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము, మాలో ఏ గుణాలు లేవు, మాపై దయచూపండి, మమ్మల్ని మందిర యోగ్యంగా తయారు చేయండి అని వారి మహిమను గానం చేస్తారు. తండ్రి ఎలా వచ్చి మళ్ళీ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తారో ఎవరికీ తెలియదు. మేమే దేవీ దేవతా ధర్మం వారము, మేమే క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అయ్యాము. ఇన్ని జన్మలు తీసుకుని ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయినవని మీకు తెలుసు. మళ్ళీ సృష్టి చక్రం తిరగవలసి ఉంది. కనుక మళ్ళీ మీరు ఇక్కడే పావనంగా అవ్వాలి. పతితులు సుఖధామంలోకి, శాంతిధామంలోకి వెళ్ళలేరు. సతోప్రధానంగా ఉన్న మీరు తమోప్రధానంగా అయ్యారు. స్వర్ణిమ యుగం నుండి మళ్ళీ ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చారు. మళ్ళీ స్వర్ణిమ యుగం వారిగా అవ్వాలి. అప్పుడే ముక్తిధామం, సుఖధామంలోకి వెళ్ళగలరని బాబా చెప్తారు. భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. నయనహీనులైన మాకు మార్గాన్ని చూపండి. మేము శాంతిధామంలోకి ఎలా వెళ్ళాలని పాటలో కూడా విన్నారు. వారు పరమాత్మ, సర్వవ్యాపి, ఫలానా అవతారము, పరశురామ అవతారం అని అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి పరశురాముడై ఎవరినైనా హతమారుస్తూ ఉంటారా? ఇలా జరగదు. మీరు ఈ చక్రంలో ఎలా 84 జన్మలు తీసుకున్నారో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు అల్ఫ్ అయిన నన్ను స్మృతి చేయండి. ఓ ఆత్మల్లారా, ఆత్మాభిమానులుగా అవ్వండి. దేహాభిమానులుగా అయ్యి మీరు పూర్తిగా దుఃఖితులుగా, నిరుపేదలుగా, నరకవాసులుగా అయిపోయారు. ఒకవేళ స్వర్గవాసులుగా అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్ళీ సత్యుగం ఆదిలోకి వెళ్ళాలి. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. మిగిలిన సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని తెంచండి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మల్లాలన్నీ కాలిపోతాయి. మీరు పవిత్రంగా అవుతారు. నేను మళ్ళీ పిల్లలందరినీ తీసుకెళ్తాను. ఒకవేళ నా మతంను అనుసరించకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఈ లక్ష్మీనారాయణులది ఉన్నతమైన పదవి. వీరి రాజ్యం ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. ద్వాపర యుగం నుండి ఇతర ధర్మాలు వస్తాయి. సత్యుగంలో మనుషులు కూడా కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్నందున ఇంత దుఃఖితులుగా అయ్యారు. అదే దేవతా ధర్మం వారు ఇప్పుడు మళ్ళీ పతితులుగా అయినందున స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. హిందువులు అనే పేరు పెట్టుకున్నారు. హిందువు అను ధర్మం ఏదీ లేదు. తండ్రి చెప్తున్నారు, రావణుడు మిమ్మల్ని ఇలా తయారు చేసేసాడు. మీరు ఎప్పుడు యోగ్య దేవీ దేవతలుగా ఉండేవారో అప్పుడు పూర్తి విశ్వంపై మీ రాజ్యం ఉండేది. అందరూ సుఖంగా ఉండేవారు. ఇప్పుడు దుఃఖితులుగా అయ్యారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, అది ఇప్పుడు నరకంగా మారిపోయింది. మళ్ళీ నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవరూ చేయలేరు. దేవతలను సంపూర్ణ నిర్వీకారులు అని అంటారు. ఇక్కడి మనుషులు సంపూర్ణ వికారులు. వీరిని పతితులు అని అంటారు. భారతదేశం శివాలయంగా ఉండేది. శివబాబా స్థాపన చేశారు. తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తారు. మళ్ళీ రావణుడు నరకంగా చేస్తాడు. రావణుడు శాపాన్ని ఇస్తాడు. తండ్రి 21 జన్మలకు వారసత్వాన్ని ఇస్తారు.
ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ తండ్రినే స్మృతి చేయండి. ఏ దేహదారులను స్మృతి చేయకండి. దేహదారులను భగవంతుడు అని అనరు. భగవంతుడు ఒక్కరే. బాబా అనంతమైన వారసత్వంని ఇస్తాడు. మళ్ళీ రావణుడు శాపమిస్తాడు. ఈ సమయంలో భారతదేశం శాపగ్రస్తమై ఉంది. చాలా దుఃఖంలో ఉంది. ఇప్పుడు ఈ రావణునిపై విజయం పొందాలి. దానమిస్తే గ్రహణం వదులుతుంది. మహిమ కూడా చేయబడింది. ఆ గ్రహణం ఏది వస్తుందో అది భూమి వలన ఏర్పడిన నీడ. ఇప్పుడు తండ్రి చెప్తారు, మీపై పంచ వికారాల రూపీ రావణుని గ్రహణం ఉంది. ఈ 5 వికారాలను దానంగా ఇచ్చేయాలి. మేము ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళమని మొదట దానం ఇవ్వండి. ఈ కామ ఖడ్గమే మనుషులను పతితులుగా చేస్తుంది. నిజంగా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి తల్పించే జ్ఞానంపై పూర్తి గమనం ఉంచి చదవాలి. జ్ఞానం 3వ నేత్రం ద్వారా మీ 84 జన్మలను తెలుసుకుని ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, రావణుని శాపం నుండి సురక్షితంగా ఉండేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. 5 వికారాలను దానమివ్వాలి. ఒక్క తండ్రి మతంనే అనుసరించాలి. ఈరోజు వరదానము. కిరీటము మరియు తిలకాన్ని ధరించి బాప్దాదాకు సహాయకారిగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ. ఎవరైనా సింహాసనంపై కూర్చుంటే వారికి తిలకము మరియు కిరీటము గుర్తుగా ఉంటాయి. అలా ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి మస్తకంపై సదా అవినాశి ఆత్మిక స్థితి యొక్క తిలకం దూరం నుండే ప్రకాశిస్తూ కనిపిస్తుంది. సర్వాత్మలకు కళ్యాణం జరగాలని శుభ భావన వారి కన్నుల ద్వారా లేక ముఖం ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి సమానంగా ఉంటాయి. స్లోగన్: సరళమైన స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎవరికైతే డ్రామా జ్ఞానం యొక్క శక్తి ప్రాక్టికల్ జీవితంలో ధారణై ఉంటుందో వారు ఎప్పుడూ ఆందోళన చెందరు. సదా ఏకరసంగా, అచల్ అడోల్గా అంటే స్థిరంగా తయారు చేయించే విశేషమైన శక్తి ఈ డ్రామా పాయింట్. దీనిని శక్తి రూపంలో ధారణ చేయువారు ఎప్పుడూ ఓడిపోరు. ఈ కళ్యాణకారి డ్రామాలో ప్రతి దృశ్యంలో ఏదో ఒక కళ్యాణం ఇమిడి ఉంది. ధైర్యవంతులుగా అయి సాక్షిగా ఉండి చూసే అభ్యాసం చేస్తే అచల్ అడోల్గా ఉంటారు. అచ్చా. ఓం శాంతి.